మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. కథాంజలి అనేటువంటి ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బుక్లో 100 కథలు ఉన్నాయి. ఈ కథల నుండి ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు పరిచయం చేయబోయే కథ పేరు ఉషోదయం. పేజ్ నెంబర్ 204. ఇలా 204లో ఉంది. చిన్న కథే, ఇంకా బ్రీఫ్గా వివరంగా చెప్తాను నేను. మరి ఈ కథ చినుకు అనేటువంటి మాసపత్రికలో సెప్టెంబర్ 2010 పబ్లిష్ అయింది. 2010లో పబ్లిష్ అయింది మ్యాగజైన్లో. నా కథలన్నీ కూడా పబ్లిష్ అయినటువంటి కథలు. సో ఉషోదయం అనేటువంటి కథలో ఒక అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగి, అతనికి ఎలాగా కనువిప్పు కలిగింది, అవినీతిని ఎలాగా పక్కన పెట్టేశాడు అనేది దీనిలో వివరించడం జరిగింది. సో మాధవరావు అనేటువంటి అతను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అతడు పూర్తిగా అవినీతిపరుడు, లంచాలకు ప్రతిబింబం. చిన్న పని కూడా లంచం లేదే చేయడు అసలు. అట్లా పూర్తిగా అవినీతికి అలవాటు పడిపోయాడు అనమాట. డిపార్ట్మెంట్ కూడా అటువంటిదే కాబట్టి డిపార్ట్మెంట్ మీన్స్ అతనికి రావడానికి కుదురుతుంది అనమాట. మనీ తీసుకోవడం కుదిరేటువంటి డిపార్ట్మెంట్ ఇది. సో అసలు యాక్చువల్గా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ లంచాలకు అలవాటు పడకూడదు అనేది ఒక నైతిక విలువ. సో ఇతను ఏం చేస్తాడంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు డ్యూటీ చేస్తాడు. ఎన్ని గంటలు పనిచేస్తాడో అన్ని గంటలకి దామాష అంటారు, నిష్పత్తి ప్రకారం మరి ఎక్స్ట్రా డబ్బు తీసుకుని వెళ్తాడు. శాలరీ మామూలుగానే వస్తుంది. అతనికి ఇటువంటి డబ్బు తీసుకోవడంలో మొహమాటం కానీ, జాలి కానీ, దయ కానీ, కరుణ కానీ ఏమీ ఉండవు అన్నమాట అతనికి. అయితే ఎవరి బిల్లు ఎలా శాంక్షన్ చేయాలో, ఎవరి బిల్లు శాంక్షన్ చేయాలైనా అతని టేబుల్ మీదకి వచ్చి వెళ్తుంది అనమాట ఫైనల్గా. సో అతని టేబుల్ మీదకి వచ్చినప్పుడు అక్కడ నొక్కి పెట్టేస్తాడు. డబ్బు ముట్టిన తర్వాత అది శాంక్షన్ చేయడమో సైన్ చేయడమో ఏదో చేస్తాడు. సరే, ఆ బిల్లుకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క నోట్లు రెపరెపలాడిపోతే తన కళ్ళు మెలమెల్లాడవు. అంత భయంకరమైనటువంటి అవినీతిపరుడు. గతంలో ఒకసారి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన పెన్షన్ బిల్స్ కోసం అభ్యర్థిస్తూ మాధవరావు చేతులు కట్టుకుని నిలబెడతాడు. పెద్ద ఆయన, సార్ నేను పదవి విరమణ చేసి 8 నెలలు అయింది, అయితే పెన్షన్ ఇంతవరకు సెటిల్ కాలేదు. సెటిల్ అయినా కూడా బిల్స్ మీ దగ్గరకు వస్తాయని, ఆ బిల్స్ దగ్గర కూడా మీ యొక్క కరుణ చూపించాలని అందరూ అంటున్నారు. అయితే మీరు చేసి పెడతారని వచ్చాను సార్ అంటాడు. అంటే మాధవరావు అతని వైపు కొరకొరా చూస్తాడు. ఏమిటి సుబ్బారావు అంటే నువ్వే కదా, అయితే నీ బిల్స్ నేను ఎప్పుడో చూశాను, అన్ని తప్పులు తడకలు. ఏంటి అలా బిల్ చేయడం ఏంటి, ఎవరు చేశారు అసలు ఆ బిల్లు? అటువంటి బిల్లులు నేను శాంక్షన్ చేస్తే కనుక నా ఉద్యోగం కూడా ఊడిపోతుంది అంటూ గట్టిగా విసుక్కుంటాడు మాధవరావు. అయితే ఈ సుబ్బారావు అమాయకుడు. అయితే అందువలన నిజంగానే బిల్లుల్లో కనుక తప్పులు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటాడు. అరే పర్ఫెక్ట్గానే ఉన్నాయనుకున్నానే నా బిల్స్, ఏంటి ఇలాగా తప్పులు ఉన్నాయన్నమాట అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ అలా వరండాలోకి వస్తాడు. ఇదంతా అక్కడ ఉన్నటువంటి అటెండర్ చూస్తూనే ఉంటాడు, గమనించాడు. అతను అంటాడు, సుబ్బారావు గారు అవకతవకలును తప్పులు అనేవి మీ బిల్లులో ఏమి లేవు, అంత బాగానే ఉంది. ఉన్న ప్రాబ్లం వల్ల అదిగో ఆయన దగ్గరే ఉంది, మాధవరావు అన్న ఆయన దగ్గర ఉంది. ఆయన కాస్త ఆమ్యామ్యా సమర్పిస్తే కనుక మీ బిల్లు అయిపోతుంది. అంతేగాని బిల్లులో లోపాల గురించి మీరేమీ స్క్రూటినీ చేయక్కర్లేదు
అని చెప్పి ఉన్న విషయం చెప్తాడనమాట. అప్పుడు అర్థమవుతుంది. అయితే ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అంటారు. ఈ మాధవరావు మాటలకు కూడా అర్థాలు వేరే ఉన్నాయన్నమాట అనుకుంటూ, సరే అని చెప్పి మరి ఆ బిల్లుకి రేట్ ఎంత ఏంటి అనేది అటెండర్ని అడుగుతాడు. చెప్తాడు అటెండర్. ఆ రేటు చెల్లిస్తాడు. ఆ సాయంత్రానికే అతని బిల్ శాంక్షన్. ఆ తర్వాత 2 నెలల క్రితం ఒక మహిళా ఉద్యోగి దగ్గరికి వచ్చినప్పుడు, మాధవరావు దగ్గరికి వచ్చినప్పుడు, సార్ నా మెటర్నిటీ లీవ్ ఇప్పటికీ శాంక్షన్ అవుతుంది సార్, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, మరి ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి అంటుంది ఆవిడ. అంటే ఏమంటాడంటే ఇతను, ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను, అయితే నేను మీ మెటర్నిటీ లీవ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ హస్బెండ్ని ఒకసారి పంపండి, నేను అతనితో మాట్లాడతాను, అతనితో మాట్లాడి నేను స్వయంగా అయ్యేటట్లు శాంక్షన్ అయ్యేటట్లుగా నేనే చూస్తాను అని చెప్పంటే మహిళా ఉద్యోగికి వెంటనే అర్థమైపోతుంది. ఇది వేరే రూట్లో వెళ్తుందన్నమాట బిల్ అని చెప్పేసి అనుకుని ఇంటికి వెళ్ళి హస్బెండ్ పంపిస్తే, తర్వాత అతను మాట్లాడిన తర్వాత బిల్ శాంక్షన్ అవుతుంది. మాట్లాడిన తర్వాత పైకం ముట్టిన తర్వాత నెల క్రితం మరొక ఉద్యోగి తనకు రావాల్సిన ఏరియర్ బిల్స్ శాంక్షన్ కోసం మాధవరావు దగ్గరకు వస్తాడు. మాధవరావు విషయం అయితే పూర్తిగా తెలుసుకునే వస్తాడనమాట. అయితే పర్సులో డబ్బులతోనే వస్తాడు. సార్ నా ఏరియర్స్ బిల్స్ చూడండి సార్ అంటాడు. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం, మరి మాకు మనీ అవసరం అని చెప్పేసి అంటాడు. అనేసి అంతా తెలుసు కాబట్టి ఒకసారి అలా టీకి వెళ్ళొద్దాం రండి సార్ అంటాడు. టీకి వెళితే కనుక టీతో పాటు పర్సు కూడా నిండుతుంది కదా అని చెప్పి మాధవరావు వెళ్తాడు. వెళ్తే తను ఒక 1000 రూపాయలు ఇస్తాడు. ఇస్తే అది తీసి పర్సులో పెట్టుకుని వచ్చేస్తాడు, ఆఫీస్కి రిటర్న్ అవుతాడు. ఆ తర్వాత సరే రమేష్ గారు మీరు వెళ్ళండి, మీ ఏరియర్స్ అవన్నీ నేను చూస్తాను అంటాడు. 10 రోజులైనా కూడా బిల్లు శాంక్షన్ అవుతుంది. రమేష్కి అనుమానం వస్తుంది, ఏంటి ఇలాగా అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని అర్థం చేసుకుంటాడు, ఓహో నేను ఇచ్చిన డబ్బులు అతనికి చాలలేదు అని చెప్పి మరొకసారి టీకి ఆహ్వానిస్తాడు. మళ్ళీ టీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1000 రూపాయలు ముట్టిన తర్వాత అప్పుడు ఆ బిల్లు శాంక్షన్ అవుతుంది. ఇట్లా ఈ పద్ధతి ఒక చక్కటి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ఈ పద్ధతిలో ఈ ఉద్యోగి అలా ముందుకెడుతూ ఉన్నాడు. అంటే అతనికి ఇచ్చిన లంచం ఇవ్వాలి, లేదా సరిపడా ఇవ్వాలి. సరే ఈ పద్ధతిలో అలా వెళ్తూ ఉంటే, వాళ్ళు ఇస్తూ ఉంటే ఇతను ఉబ్బి తబ్బిపోయిపోతూ ఉంటాడు. అలాగ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తర్వాత రంగనాథ్ అనేటువంటి ఒక అతను వస్తాడు. వచ్చి సార్ నా బిల్స్ ఏవైనాయండి కొంచెం చూస్తారని కోరుతున్నాను అంటూ ఎదురుగుండా అతను కూర్చుంటాడు. వచ్చి అప్పుడు రంగనాథ్కి తెలుసు ఇతను లంచగొండి వెళ్తే కనుక లంచం తీసుకుంటే కానీ చేయడు. అది కూడా చెప్తాడు. సార్ అలా బయటకు వెళ్దామనండి మాట్లాడుకుందాం అంటే ఇతను అంటాడు, లేదు సార్ బయటకు రావడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా చెప్తాడు మాధవరావు. షాప్ తింటాడు. అంటే బయటకు వెళ్ళటం ఇష్టం లేదంటే ఇక్కడ టేబుల్ కింద నుంచి ఇచ్చేసేయాలా ఏంటి అనుకుంటాడు. అనుకుని అది కూడా ఇక్కడే ఇచ్చేయమంటారా అంటాడు. లేదు సార్ అలా మాట్లాడకండి, నేను డబ్బులు తీసుకోను, లంచం తీసుకోను, కాకపోతే మీ బిల్స్ అయితే నేను చూస్తున్నాను అన్నట్టు. రంగనాథ్ మళ్ళీ షాక్ తింటాడు. ఏంటిది వాస్తవం కళ అని చెప్పి అటు ఇటు చూస్తాడు. ఇది ఏమైనా కళ, అసలు నైటా పగలా అని చెప్పి అటు ఇటు చూసి పగలని నిర్ణయించుకుంటాడు, కళ కాదని కూడా నిర్ణయించుకుంటాడు రంగనాథ్. సరే ఇతను ఈ లంచగొండి మాధవరావుని ఎలా వంచాలి, ఏంటి పరిస్థితి అంటూ ఆలోచిస్తుంటాడు. పైగా ఏంటి మార్పు ఏంటి, అసలు లంచం తీసుకొని అంటున్నాడు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటుంటే పర్లేదు సార్, ఏదో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను, ఇదేం లంచం అనుకోకండి, నాకేదో డబ్బులు వస్తున్నాయి కదా దానికోసం నేను నా సంతోషం కొద్దీ ఇస్తున్నానండి,
ప్లీజ్ రఘునాథ్ గారు నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకండి, తీసుకోండి అని చెప్పేసి అంటే, లేదండి నిజంగా తీసుకోవట్లేదండి, సీరియస్గా ఆత్మవిశ్వాసంతో చెప్తాడు మాధవరావు. సార్ ఏంటి సార్ అలా మీరు ఎందుకలా మారిపోయారు అని చెప్పేసి అడుగుతాడు రంగనాథ్. అప్పుడు మాధవరావు తన మనసులో అభిప్రాయాన్ని రంగనాథ్ ముందు ఉంచుతాడు. రంగనాథ్ గారు, అవినీతి సమాజానికి పట్టిన చీడపురుగని, అవినీతి వలన ఆరోగ్యకరమైన సమాజం ఉద్భవించదని, అవినీతి అంతం చూడాలని, ధనదాహంతో తప్పించిపోతున్న వాళ్ళ బారి నుంచి సమాజాన్ని రక్షించాలని, ఏదో ఒక తరుణోపాయాన్ని సాధించాలని, అక్రమంగా ఆర్జించినటువంటి కోట్లు తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అటువంటి వాళ్ళు వాలంటీర్గా చట్టానికి అప్పగించేసేయాలని, తనని తన యొక్క నిద్రాహారాలు మాని వృద్ధాప్యం అని కూడా చూడకుండా ఆ పెద్ద మనిషి అన్నా హజారే అనే వ్యక్తి ఉద్యమాన్ని చేపట్టి పెద్ద పోరాటాన్ని చేస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉంటే నేను ఇక్కడ లంచం ఎలా తీసుకోగలను సార్? ఆ వ్యక్తి నన్ను మార్చాడు సార్. నేను మారలేదు, ఆయనే నన్ను మార్చాడు. కాబట్టి నేను పైసల కోసం గడ్డి తినలేను సార్ అని చెప్పేసి, పైగా అన్ని దినపత్రికల్లో, వారపత్రికల్లో, టీవీ ఛానల్స్లో, ఆకాశవాణి రకరకాల చోట అవినీతి నిరోధక చర్యలు చేపట్టాలని, అవినీతి మంచిది కాదని ప్రతి చోట కూడా ఒక సందేశం వినిపిస్తూ ఉంటే నేను ఒక చెవిటివాడిలా మారలేను సార్. అవినీతి అయినా ఎక్కువ కాలం నిలవదు సార్, ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది, ఉద్యోగం కాస్త ఊడిపోతుంది, పైగా అవినీతి వల్ల వచ్చిన ఆ డబ్బు కూడా నిలవదు అని చెప్పేసి, ఒక విద్యావంతుడినైనటువంటి నేను, ఒక బాధ్యత గల ఉద్యోగినైనటువంటి నేను ఇంకా ఆ అవినీతి బురదలో కూరుకుపోలేను. నేను గాంధీ, నెహ్రూ వంటి పుణ్యపురుషులు నడిచినటువంటి పవిత్ర నేల మీద నేను నడుస్తున్నాను, నడయాడుతున్నాను. ఈ పవిత్ర దేశంలో నేను అపవిత్ర కార్యాలు చేయలేను సార్, చేయకూడదు కూడా. ఇక అందుకే ఒక నిర్ణయానికి వచ్చేసాను, ఇకపై మీరు స్పాన్సర్ చేసేటువంటి టీ కూడా రాకర్లేదు, ఆ టీ కూడా నేను తీసుకోను. అయితే ఒక విషయం ఏంటంటే, మీ బిల్స్ 2 రోజుల క్రితమే నేను చేసేసాను, అయిపోయినాయండి అని అంటాడు. మాధవరావు మాటలుగా రంగనాథ్ చాలా సంతోషపడతాడు. అంటే అవినీతి ప్రక్షాళన మొదలైందనమాట. త్వరలో అవినీతి గగనకుసుమైపోతుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు లంచం ఎలా అయితే తీసుకున్నారు, అలాగ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆ లంచంగా కొన్నితనాన్ని మార్చుకుంటారు. ఒక పవిత్రమైనటువంటి అవినీతి లేని దేశాన్ని నేను చూడగలుగుతాను అని చాలా కాలుష్యం అంతా పోతుందేమో, ఇక అవినీతి కాలుష్యం అనుకుంటాడు. అయితే చాలా కాలంగా ప్రకృతికి ఉన్నటువంటి దుమ్ము, ధూళి, కాలుష్యం ఒక గాలివాన వచ్చి ఎలా అయితే తుడిచివేసి క్లీన్ చేస్తుందో, అలాగా ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోయినటువంటి అవినీతి ఒక ఉప్పెన లాంటి ఉద్యమానికి పారిపోతుంది. ఒక ఉషోదయాన చిమ్మచీకట్లు ఎలాగైతే ప్రజ్వరిల్లుతున్నటువంటి కాంతికి పరిగెడుతూ వెళ్ళిపోతాయో, అటువంటి చైతన్యం అవినీతి అనేది తుడిచిపెట్టేస్తుంది అనుకుంటూ చిరునవ్వుతో మాధవరావు వైపు చూస్తాడు రంగనాథ్. ఇది కథ. ఈ కథ 2010 చినుకు మాసపత్రికలో పడినటువంటి ఉషోదయమైనటువంటి కథ. చాలా చక్కటి కథ అని నేను అనుకుంటున్నాను, నాకు చాలా ఇష్టమైన కథ. దీనిని మీ ముందు ఉంచడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. దయతో మీరు వింటారని అనుకుంటున్నాను. నమస్తే, మీ మేరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.